అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. గుడ్ మార్నింగ్, నమస్కార్ మిత్రులారా. నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ గారు, నా మిత్రుడు, వక్ఫ్ బోర్డు ఆస్తుల చట్ట సవరణ బిల్లు గురించి స్పందిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మాట్లాడడం జరిగింది. పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును పంపించడం అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా, ఏదైతే పార్లమెంట్లో చర్చ జరిగేటటువంటి సమయంలో ఈ బిల్లుని వ్యతిరేకించకుండా ఈ బిల్లుని సమర్థించినటువంటి ఈ పార్టీకి ఆయన వత్తాసు పలకడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు, పోలవరము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చాలా సమయస్ఫూర్తితో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడడం అనేది యావత్ ముస్లిం సమాజాన్ని తప్పు పట్టడంగా నేను భావిస్తూ ఉన్నాను. దయచేసి ఈ ముస్లిం సమాజాన్ని మీరు తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేయబాకండి. రాజకీయాల్లో రాజకీయ వైఖరులు అనేకం ఉంటాయి. ఈరోజు టీడీపీ ఏం చేసింది, రేపొద్దున దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తే దాన్ని కూడా స్వాగతిద్దాం. కాబట్టి ఏం చేయని దానికి కూడా దానికి ఏదో మేకప్ చేసి పెద్ద ఘనకార్యం చేసినట్టుగా చిత్రీకరించడం, ప్రతిపక్ష పార్టీలుగా వైసీపీని ఇంకొకళ్ళని విమర్శించడం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అక్కడ అంశం ఆధారంగా మనం చూడాలి తప్ప రాజకీయ పార్టీల్ని మన భుజాన్ని వేసుకుని ప్రతిదాన్ని మనం సమర్థిస్తే ప్రజా సంఘాలుగా ప్రజల్లో మన విశ్వాసం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. దీన్ని గమనించమని చెప్పి నా మిత్రుడు షిబ్లీ గారిని కోరుకుంటూ మరొకసారి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై హింద్.